శ్రీ విష్ణు హీరోగా శ్రీహర్ష డైరెక్షన్లో హారర్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమే ఓం భీమ్ బుష్. ఈ చిత్రం ఈరోజు దేశవ్యాప్తంగా విడుదలైన సందర్భంగా అసలు ఈ చిత్రం ఎలా ఉంది, ఈ చిత్రం ప్రేక్షకుల మన్ననలు పొందే అవకాశం ఉందా లేదా, అసలు ఈ చిత్రం రివ్యూ ఏంటి అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ విశ్లేషకులు యజ్ఞమూర్తి గారు మనతో ఉన్నారు. యజ్ఞమూర్తి గారితో మాట్లాడుతాం. యజ్ఞమూర్తి గారు నమస్తే అండి. నమస్తే కృష్ణ. ఈరోజు ఓం భీమ్ బుష్ ఈ చిత్రం రిలీజ్ అయింది. ఏంటి సార్, హిట్టా ఫట్టా? ఓం భీమ్ బుష్ అంటే హారర్ మిక్స్ అయినటువంటి కామెడీ ఎంటర్టైనర్. అందుకనే ఓం భీమ్ బుష్ అనే టైటిల్ ఎంచుకున్నారని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంటే పాత రోజుల్లో మంత్రాలు ఎవరినన్నా శపించేటప్పుడు లేకపోతే ఏదన్నా మంత్రాలు చదివేటప్పుడు ఓం భీమ్ బుష్ అంటారు. అవును, మనకి నిజంగా జానపద సినిమాలు మాయలు మంత్రాలు ఉండే వాటిలో కామన్ డైలాగ్ అది ఓం భీమ్ బుష్ అనేది. అట్లా ఓం హ్రీం ఇట్లాంటివి కూడా వస్తుంటాయి కదా. సో అదే టైప్లో ఇక్కడ కూడా దాన్ని ఆ పదాన్ని యూజ్ చేసుకొని ఆ టైటిల్ని పెట్టారని మనం అనుకోవచ్చు. కానీ హారర్ మిక్స్ అయినటువంటి కామెడీ సినిమా అన్నాం, కానీ నిజానికి ఇది త్రూ అవుట్ ఫన్ ఉంటుంది. అంటే ఒక హారర్ ఎలిమెంట్ ఉంటుంది, అంటే నెక్స్ట్ ఒక థ్రిల్లింగ్ ఎలిమెంట్ వస్తుంది అనమాట. ఓ నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అనుకునేటప్పటికి ఆ భయంలోంచి మళ్ళీ కామెడీ వచ్చేది, ఫన్ వచ్చేస్తుంది. సో అలా అంటే క్యాప్షన్ కూడా పెట్టాడు డైరెక్టర్, నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని. సో అంటే లాజిక్ ఇందులో లాజిక్లు వెతుక్కుంటే మాత్రం డిసప్పాయింట్మెంట్. సో దాంతో పని లేకుండా ఒక 2 గంటల 15 నిమిషాల పాటు ఎంటర్టైన్మెంట్, వినోదం, కాలక్షేపం, దానికోసం చూడాల్సిన సినిమా ఇది ఓం భీమ్ బుష్ అనేది. సో మనకి జాతిరత్నాలు ఇదివరకు చూసాం మనం. సో హిలేరియస్ ఎంటర్టైనర్. అందులో నవీన్ పోలిశెట్టి కాకుండా రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ఉంటారు. ఆ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఎవరైతే ఆ ప్లేస్లో శ్రీ విష్ణుని పెట్టి మిగతా ఆ 2 క్యారెక్టర్లో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ వాళ్ళిద్దరిని కామన్గా తీసుకొని సేమ్ దాదాపు చూస్తే మీకు ఆ క్యారెక్టరైజేషన్ కూడా వాటి కొనసాగింపు అని అనిపిస్తుంది అనమాట. జాతిరత్నాలు ఒక అమాయకంగా చేసేస్తుంటాడు రాహుల్ రామకృష్ణ. ఇందులో కూడా అలాంటి అమాయకత్వం అతని చేష్టల్లో ఉంటుంది. ప్రియదర్శిదేమో భయపడే మనస్తత్వం ప్రతిదానికి. అట్లాగే శ్రీ విష్ణుది వచ్చేసి ఏదైనా సరే వెళ్ళిపోదాం, దూసుకెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం అనే టైప్ అనమాట. ఇలా ఈ 3 రకాలైనటువంటి క్యారెక్టరైజేషన్స్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు భైరవపురం అనే ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. సంపంగి అనే ఒక దెయ్యం, సో సంపంగి మహల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, 400 సంవత్సరాల నుంచి అందులో సంపంగి ఉంటుందని చెప్పేసి అక్కడ వాళ్ళ నమ్మకం అన్నమాట. సో ఆ సంపంగిని వీళ్ళు ఎలా ఎదుర్కొన్నారు. సో యాక్చువల్గా ఒక నిధి కనిపెట్టడం కోసం వాళ్ళు వెళ్ళారు. ఆ నిధి వాళ్ళకు దక్కిందా లేదా, సో ప్రత్యర్థుల నుంచి ఎదురైనటువంటి ఛాలెంజ్ని వాళ్ళు ఎదుర్కొని దాన్ని సాధించారా లేదా, ఇది ప్రధానమైనటువంటి ఇతివృత్తం. దీన్ని బేస్ చేసుకొని సో సంపంగి మహల్ అంటే ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో దానికి లీడ్గా ఫస్ట్ హాఫ్ ఉంటుంది. ఎలా ఉంటుందో సెకండ్ హాఫ్ అనుకుంటాం, కానీ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ మనకి మరింత ఆ సంపంగి మహల్లో ఆ 3 స్నేహితులు ఎదుర్కొనే సీన్లు సంపంగితోటి అది చాలా హిలేరియస్గా డైరెక్టర్. ఇంతకీ సంపంగిని ఆవాహన చేసుకుంటారా లేదా సార్? అది చూడాలి మీరు సినిమా. ఆ సంపంగి క్యారెక్టర్ సంబంధించినటువంటి దెయ్యం క్యారెక్టరే, కానీ దానికి ఒక ట్విస్ట్ ఉంటుంది. ఓకే, సో అది నేను రివీల్ చేస్తే మళ్ళీ నేను స్పాయిలర్ని అయిపోతాను. సో ఆ ట్విస్ట్ అదంతా కూడా ఎంజాయబుల్గా ఉంటుంది, కన్విన్సింగ్గా కూడా తీసాడు అనమాట. ఈవెన్ లాజిక్లో మనం ఎత్తుకోకపోయినా, అంటే దెయ్యాలు భూతాలు ఉండయా అనేది ఎప్పుడు మించో ఒక చర్చకు నడుస్తున్నటువంటి ప్రశ్న. సో దాన్ని పక్కన పెట్టేసుకుంటే, సో ఆ దెయ్యం ఆ 400 ఏళ్ళుగా దేనికోసం ఎదురు చూస్తూ ఉంది. సో శ్రీ విష్ణుకి క్యారెక్టర్కి సంపంగి కథకి ఉన్నటువంటి లింక్ ఏమిటి, ఇవన్నీ కూడా ఈ ట్విస్టులన్నీ కూడా చాలా ఆకట్టుకునే రీతిలో డైరెక్టర్ శ్రీహర్ష, కొత్తతను కొనగంటి, శ్రీహర్ష కొనగంటి. సో తను బాగా రాసుకున్నాడు. అంటే ఆ డైలాగ్స్ ఏవైతే ఉంటాయో ఆ డైలాగ్స్ కూడా కొన్ని సినిమా టైటిల్స్ని ఉపయోగించుకొని చాలా హిలేరియస్గా ఆ ఫన్ సృష్టించాడు డైలాగ్స్తో కూడా. సో అట్లా ఈ సినిమా చాలా వరకు నాకు తెలిసి
నేను ముందే చెప్పినట్లు లాజిక్లు ఎత్తుకోకుండా ఇది ఇంత ఎందుకు వచ్చింది, ఇది ఏంటి, ఇది నిజంగా జరుగుతుందా అనే ఆలోచన లేకుండా మామూలుగా అయితే ఈ సైన్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీళ్ళకైతే ఇలాంటి ట్రాష్ అని తీసేస్తారు. కానీ కాలక్షేపం కోసం వెళ్ళే వాళ్ళకి మాత్రం ఆ కాలక్షేపాన్ని అందించే సినిమాగా మనం దీన్ని చెప్పొచ్చు. వారం మొత్తం ఉరుకులు పరుగులు తీస్తూ వర్క్ ప్రెజర్తో ఉన్న వాళ్ళు వారాంతంలో హ్యాపీగా ఈ సినిమా చూసి నవ్వుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు దాన్ని. ఆ డైలాగ్స్ కానీ విట్టి డైలాగ్స్ అంటాం కదా, ఆ డైలాగ్స్, తర్వాత ఆ సీన్లో అతను చేసిన విధానం, నిర్మాణ విలువలు కూడా అంటే నాసిరకంగా కాకుండా బాగా ఖర్చు పెట్టే, అంటే ఎంతవరకు అవసరమో అలా ఖర్చు పెట్టే సినిమా తీసినట్టు మనకు అనిపిస్తుంది. ఎంఆర్ సన్నీ అని చెప్పేసి మ్యూజిక్ డైరెక్టర్. సో తను ఈ సినిమాకి ఇచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతుందో, అంటే పాటలు ఉండవు కానీ బట్ పాటల్ని పక్కన పెట్టేసేసి హారర్ అండ్ కామెడీ మూవీస్కి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుంది కదా. సో దానికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కుదరాలి, కుదిరితే అది ఎన్హాన్స్ అవుతుంది అనమాట ఆ థ్రిల్ అనేది. సో దీనికి అట్లా సన్నీ ఎంఆర్ ఇచ్చినటువంటి మ్యూజిక్ బీజిఎం ఏదైతే ఉందో అది ఎన్హాన్స్ చేసిందనే, థ్రిల్స్ని ఎన్హాన్స్ చేసిందనే చెప్పాలి. సో అట్లా టెక్నికల్గా కూడా బాగానే వచ్చింది సినిమా. ఏంటి సార్ శ్రీ విష్ణు భయపెట్టి నవ్వించాడా, నవ్వించి భయపెట్టాడా? ఈ ముగ్గురు కూడా అంటే భయపెట్టేది సంపంగి. సో సంపంగి మహల్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఆ యాంబియన్స్ వాతావరణం ఏదైతే ఉంటుందో, ఆ చీకటి వాతావరణం, ఆ బీజిఎం, సో ఒక్కొక్కరు ముగ్గురు 3 దారులు వెళ్తున్నప్పుడు ఒక్కొక్కరికి గుండెలు గుబేలు ఉంటాయి అన్నమాట. సో ఏమో ఎదురవుతుంది ఏంటి అనేది. సో వీటిని బాగా తీశాడు. ఈ ముగ్గురు కూడా ఆ క్యారెక్టర్స్కి వాళ్ళ ముగ్గురి ఫ్రెండ్స్గా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఫ్రెండ్స్గా వాళ్ళ ముగ్గురు కూడా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ బ్రహ్మాండంగా వాళ్ళ కెమిస్ట్రీని పండించారు. సో ముగ్గురు కూడా పర్ఫార్మెన్స్ పరంగా ముగ్గురు కూడా ఒకరికొకరు ఏమాత్రం తీసిపోకుండా, ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ముగ్గురే అన్నట్టుగా సినిమాలో యాక్ట్ చేశారు. అట్లాగే ఆదిత్య మేనన్, సో అతను ఒక హీరోయిన్ ఫాదర్గా అతను చేశాడు. సంపంగి క్యారెక్టర్ చేసింది ఎవరో కానీ ఆర్టిస్టు చాలా బాగా ఆ క్యారెక్టర్ని పండించారు. అట్లాగే ఆ హీరోయిన్గా ఆమె ప్రీతి ముకుందన్ అని చెప్పి కేరళ అమ్మాయి. సో ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయికి ఎక్కువ స్కోప్ లేదు, బట్ హీరోయిన్ క్యారెక్టర్కి సూట్ అయింది. సంపంగి క్యారెక్టర్ ఎవరైతే చేశారో వాళ్ళకి వీళ్ళతో పాటు ఈ ముగ్గురు హీరోలే. సో ఆ క్యారెక్టర్ చేసిన వాళ్ళకు కూడా మనం ఫుల్ మార్క్స్ ఇచ్చేయచ్చు. సో అంత బాగా ఆ క్యారెక్టర్ని పండించారు. సో అట్లా ఏ రకంగా చూసుకున్నా అంటే ఈ లాజిక్ అనేది ఒకటే మైనస్ పాయింట్స్ ఏంటి ఈ సినిమాలు అనుకుంటే, ఈ లాజిక్ లేనటువంటి సన్నివేశాలు, లాజిక్ లేనటువంటి కథ. సో మిగతా వరకు డైరెక్టర్ ముందే హింట్ ఇచ్చారు కాబట్టి లాజిక్ వెతకండి, కేవలం మ్యాజిక్ మాత్రమే చూడండి. మ్యాజిక్ మాత్రం నిజంగానే ఒక మ్యాజిక్ చేశాడనే చెప్పాలా. సో డైలాగ్స్ తోటి, ఆ సీన్స్ తోటి, సో మనల్ని కూడా సంపంగి మహల్లోకి తీసుకెళ్ళిపోయి, సో మనం సంపంగి మహల్లో సీన్సే ఆ సంపంగిని ఎదుర్కొంటే ఎలా ఉంటుంది అన్నట్లుగా ఆ లోకంలోకి మనం తీసుకెళ్లడంలో అతను సక్సీడ్ అయ్యాడు. ఓకే, డైరెక్షన్ ఎలా ఉంది సార్? అదే నేను చెప్పినట్టు, అదే డైరెక్టరు, ఇది డైరెక్టర్స్ మూవీ. సో ఖచ్చితంగా ఒక మంచి ఫన్ మూవీని, కొంచెం టచ్ ఇటువంటి హారర్ టచ్ ఇచ్చినటువంటి ఒక ఫన్ మూవీని మనకు అందించాడు, మంచి కాలక్షేపం అందించాడు. ఆ రకంగా ఈ సినిమా అంటే అటు ఆర్టిస్టుల పర్ఫార్మెన్సు, అట్లాగే లాజిక్ లేనటువంటి మ్యాజిక్ ఉన్నటువంటి ఒక స్టోరీ లైను, అలాగే మంచి బీజిఎం, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా బాగా కుదిరాయనే ఈ సినిమా చెప్పాలి. సో నేనైతే అవుట్ ఆఫ్ 5 3 ఇస్తా దీనికి. ఓకే, సూపర్, రైట్, థ్యాంక్ యూ సో మచ్.